స్పై మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో 8 మంది చిన్నారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం, వారందరూ మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎంపిక అయినందుకు ప్రతి ఒక్కరికి వారికి అభినందనలు తెలియజేస్తూ వారిని ప్రోత్సహిస్తున్న నన్నే సాహెబ్ గారు, అదేవిధంగా మాస్టర్ ఇబ్రహీం గారు, ఆయన నిరంతరం ఇదే సేవలో ఉంటాడు. కరాటే, కిక్ బాక్సింగ్ అన్నీ కూడా గిన్నెస్ బుక్ రికార్డ్స్, ఇటువంటి పిల్లలందరినీ కూడా ప్రోత్సహించడం, వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. స్పై మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ ఇబ్రాహీం షేక్. నేను 4 సంవత్సరాల నుంచి ఈ స్టేట్ సెక్రటరీగా పదవి నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమం చేయడం జరిగింది. మనము 12th టౌన్ హాల్లో జరిగిన స్పై మార్షల్ ఆర్ట్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో దాదాపు 600 మంది బాలబాలికలు ఈ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో బుచ్చేటిపాలెం శ్రీ చైతన్య స్కూల్ నుంచి 23 మంది పాల్గొనగా దాంట్లో 8 మంది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ సాధించడం జరిగింది. ఆ సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ సాధించిన విద్యార్థులు రేపు జరగబోయే జాతీయ స్థాయి స్పై మార్షల్ ఆర్ట్ పోటీలకు ఎంపికడం జరిగింది. దానికి మనకి సహకరించిన సపోర్ట్, బ్యాక్ బోన్ గా సపోర్ట్ చేసిన మన శ్రీ చైతన్య స్కూల్ ఏజిఎం కొండారెడ్డి సార్ గారు, అలాగే మనకు ప్రిన్సిపల్ రామాంజనేయ సార్ గారు సపోర్ట్ చేసిన వల్ల ఈ విద్యార్థులు ఇంత విజయం సాధించడం జరిగింది. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రామాంజనేయులు. నేను శ్రీ చైతన్య స్కూల్ బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్. మా స్కూల్ నుండి 8 మంది విద్యార్థులు స్పై మార్షల్ ఆర్ట్స్ లో నేషనల్కి సెలెక్ట్ అవ్వడం చాలా గర్వంగా ఉంది. మేము వాళ్ళందరితో పాటు మన గౌరవనీయుల నుండి ఎమ్మెల్సీ గారు శ్రీ పేద రవిచంద్ర గారిని కలవడం జరిగింది. ఆయన మా విద్యార్థుల్ని అభినందించారు. సో మాకు చాలా సంతోషంగా, గర్వకారణంగా ఉంది. అందుకు ధన్యవాదాలు తెలిపి మేమందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా కరాటే కోచ్ అయినటువంటి శ్రీ ఇబ్రహీం గారు మా విద్యార్థులకి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఎంతో ఉన్నత స్థానానికి, నేషనల్కి సెలెక్ట్ అయ్యేటట్టుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పొజిషన్కి తీసుకెళ్లారు. వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్, మన నెల్లూరు జోన్ని ఏజిఎం గారు, మా కొండారెడ్డి గారు అభినందించారు మా విద్యార్థులందరినీ. వారి తరఫున కూడా మా విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ధన్యవాదాలు.